మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా దగ్గర నుంచి చూశారు, అందులో యాక్ట్ చేశారు కాబట్టి. సో ఒక మంచి మలుపు తిరిగే క్యారెక్టర్లో యాక్ట్ చేశారని చెప్పి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో ఎలా ఉండబోతుంది చూసే ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అంటే ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇది మన టీవీ ఫ్రేమ్గా మన తెలుగు సినిమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ ఇది మనం ఎక్కడెక్కడ గ్లోబల్ రేంజ్లో వెళ్ళింది అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ మనందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా. సో ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఇదైతే గ్యారంటీ. నేను చూసే అక్కడక్కడ కొన్ని సీన్స్ డబ్బింగ్లో కానీ అండ్ వేరే వాళ్ళు రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చెప్పడం ఇవన్నీ చూస్తే మాత్రం, అండ్ మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాం కదా, పెద్ద ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు, అసలు జాతర సీన్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తున్నారు. ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదైతే గ్యారంటీ. సినిమాలో థియేటర్లో ఎవరైతే కూర్చుంటారో ఒక్కరు కూడా ఇంకా సీట్లో ఇంకా వేరే థాట్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ 10 minutesకి ఎవ్రీ 15 minutesకి సీన్ హైప్ సీన్ ఉంటుంది అని చెప్తున్నారు కదా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా మరి అలాగైతే ఇంకేముంటుంది, ఇంకా సీట్లు తెరలు తిరగాల్సిందే. సో ఖచ్చితంగా డెఫినెట్గా బాగానే ఉంటుంది అండ్ బ్లాక్ బస్టర్ ఇది. అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా ఇది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది గ్లోబల్ రేంజ్కి వెళ్తుంది కాబట్టి మన సినిమా మనం చాలా గర్వం ఫీల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో మనం ఉన్నాము, ఏదో ఒక పార్ట్ కింద మన ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఉన్నాం. ఇంత గొప్ప సినిమాలు, ఎంత మంచి గొప్ప వ్యక్తులు, డైరెక్టర్లు ఉన్నారంటే వీళ్ళ మధ్యలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, లిటరలీ చాలా హ్యాపీ. ఓకే, సో నిన్న కాక మొన్న ఒక సాంగ్ వచ్చింది పుష్ప, నెక్స్ట్ లెవెల్ బీభత్సంగా ట్రెండ్ అయిపోయింది. సో అందులో కూడా మీరు యాక్ట్ చేస్తారు అని చెప్పి నేను అంటే యాక్చువల్ అందులో అందరూ ఉంటారు. అది యాక్చువల్ ఒక ఆ సీన్ ఏంటంటే మొత్తం అందరూ ఆర్టిస్టులు ఉండే సీన్ అనమాట అది. దాని తర్వాత ఒక చిన్న పార్టీ అనమాట, అది పార్టీ సీన్ లాగా అనుకోండి అది. సో అందులో ఉంటారు, అందులో నేను కూడా ఉన్నాను అనమాట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఉన్నాను ఏంటి అనేది తెలుస్తుంది, ముందు నేను చెప్పాను. సో ఆ సాంగ్ కూడా బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది. ట్రోల్ కూడా అయిందా? ఎస్. ఏం మరి ట్రోల్ సంగతి తెలియదు. ట్రోల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేగా ట్రోల్ అయింది. ఎక్కడ పోయినా అదే మనకి వింటూ ఉన్నాము. సో అందరూ రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఒకసారి ఆ సాంగ్ పాడతారా మా కోసం, ఎందుకంటే ఆ సాంగ్ కి సంబంధించి మీరే పాడాలి, ఆ సాంగ్ మీరే పాడాలి. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు పాడించినానో జనాలకు అర్థమవుతుంది. అండ్ లిటరలీ అంటే ఆ లిరిక్స్ అంత తెలియదు, కొంచెం లేడీస్ టైప్ ఆఫ్ పాడే సింగింగ్ కదా. సో నార్మల్గా జస్ట్ చిన్న హమ్ చేస్తాను అనమాట. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, కిసిక్ బాగుందన్న పేరు ఆలకట సంథింగ్ ఏంది అది, కిసిక్ అనేది ఉంది. అదా ఏమో మరి తెలియదు, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, మరి మనకి తెలియదు అదేంటి అనేది. నేనేమనుకుంటా అంటే ఇట్లా క్యాప్చర్ ఏదో అని చెప్పి నేను అనుకున్నా, తెలియదు. సినిమా రిలీజ్ అయితే చూడాలి మీరు, అన్నీ చెప్పి కూడా.